హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో రాయలసీమ స్పెషల్ చింత చిగురు చట్నీ. చాలా చాలా బాగుంటుందండి. మీరు ఎక్కువగా పప్పు తిని ఉంటారు. ఒక్కసారి నా స్టైల్లో చట్నీని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీనికోసం లేత చింత చిగురును తీసుకోవాలి. ఈ చిగురును శుభ్రంగా వలిచి తర్వాత 1 లేదా 2 సార్లు శుభ్రంగా కడిగి ఆకును పక్కకు తీసి పక్కన ఉంచేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 కప్పు దాకా వేరుశనగ విత్తనాల్ని, గ్రాముల వైజ్గా చెప్పాలి అంటే ఇవి ఒక 100 గ్రామ్స్ దాకా ఉన్నాయండి. ఈ విత్తనాల్ని మంట లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా వేయించండి. మనం తీసుకున్న ఈ వేరుశనగ విత్తనాలకి చింత ఆకు కూడా ఒక 50 గ్రాముల నుంచి 80 గ్రాముల దాకా తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు విత్తనాలను వేయించుకున్నాం కదా, ఈ విత్తనాలను కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి తినగలిగే కారం బట్టి పచ్చిమిర్చిని వేయండి. ఈ చింత చిగురు చట్నీకి పచ్చిమిర్చి కాస్త ఎక్కువ పడతాయి. ఆకు పుల్లగా ఉంటుంది కదా, ఆ పులుపు కారాన్ని చంపేస్తుంది కాబట్టి కాస్త ఎక్కువ వేస్తున్నాను. మీరు ఎంతైతే తినగలరో అంత వేసేసుకోండి. ఈ పచ్చిమిర్చిని బాగా వేయించి పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి కొద్దిగా జీలకర్రని వేసేసుకొని మనం శుభ్రపరిచి పెట్టుకున్న చింత చిగురుని, ఒక టమోటాను కూడా కట్ చేసి వేసుకోండి. టమోటా మనకి పులుపుని కాస్త తగ్గించి రుచిని పెంచుతుందండి. అందుకని నేను ఇక్కడ ఒక టమోటా వేస్తున్నాను. ఇష్టం లేని వారు స్కిప్ చేసేసుకోవచ్చు. అలాగే అందులోకి ఒక టీ గ్లాస్ దాకా వాటర్ని వేసేసి మూత పెట్టి మంటను పూర్తిగా లో ఫ్లేమ్లో ఉంచి 8 నుంచి 10 నిమిషాలు ఆకుని చక్కగా ఉడికించండి. ఇలా మనం లో ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే 10 నిమిషాలకి ఆకు బాగా మెత్తగా ఉడికిపోతుంది. తర్వాత స్టవ్ మీద నుంచి దించి చల్లారనివ్వండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం వేయించి పెట్టుకున్న వేరుశనగ విత్తనాలను వేసి కచ్చా పచ్చగా గ్రైండ్ చేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిని, అలాగే మనం ఉడికించి పెట్టుకున్నాం కదా చింత చిగురు టమోటాని కూడా ఇందులోకి వేసేసుకోవాలి. మనకి టైం ఉంటే రోట్లో నూరుకున్నామంటే ఈ చట్నీ రుచి ఇంకా బాగుంటుందండి. నేనైతే టైం లేక ఈరోజు మిక్సీలో వేసేస్తున్నాను. కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకున్నాక రుచికి సరిపడ ఉప్పుని, అవసరమైతే కొద్దిగా నీళ్ళని కూడా వేసేసుకొని రెగ్యులర్గా చట్నీని ఎలా అయితే గ్రైండ్ చేసుకుంటామో ఆ విధంగా గ్రైండ్ చేసేసుకోండి. కాస్త గట్టిగా ఉండాలండి. బ్రేక్ఫాస్ట్లోకి పల్చగా చేసుకుంటాం కదా, అలా కాకుండా కాస్త ముద్ద చట్నీలాగా గ్రైండ్ చేసేసుకోండి. చూడండి వీడియోలో ఈ విధంగా ఉండాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీలోకి కాస్త పెద్ద ముక్కలుగా 1 లేదా 2 ఉల్లిపాయలని కట్ చేసి వేసేసి కలిపి సర్వ్ చేసుకున్నామంటే రైస్లోకైనా, రాగి ముద్దలోకైనా, చపాతీలోకైనా, దోశలోకైనా, ఎందులోకైనా సరే చాలా చాలా రుచిగా ఉంటుంది. ఈ సీజన్లో చింత చిగురు దొరుకుతుంది కదా, సీజన్ వెళ్ళిపోకముందే ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది టేస్ట్. ట్రై చేస్తారు కదా, ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. రెసిపీ నచ్చితే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.